ఏ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక 500 లైక్స్ ఇస్తే ఈ సిరీస్ కి నెక్స్ట్ పార్ట్ కూడా చాలా తొందరగానే అప్లోడ్ చేస్తాను. ఇంకా మనం సరిగమప మొదలు పెడదామా? ఏ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మూవీ స్టార్ట్ అవగానే సస్య అనే వ్యక్తి ఒక ప్రాస్టిట్యూట్ హౌస్ కి వెళ్లి అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాడు. కానీ తనకి ఎవరూ నచ్చరు. దాంతో అక్కడ మేనేజర్ వీళ్ళతో పాటు ఇంకొక ఇద్దరు కూడా ఉన్నారు. కానీ వాళ్ళు చాలా స్పెషల్. ఇక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉంటారంటూ ఇద్దరు అమ్మాయిల్ని పిలుస్తాడు. వాళ్ళలో మన మూవీ మెయిన్ లీడ్ అయిన భూమి కూడా ఉంటుంది. ఇంకా భూమిని ముందుగా సస్య ఫ్రెండ్ సెలెక్ట్ చేసుకుంటాడు. కానీ భూమి మాత్రం సస్యతోనే వెళ్తా అంటుంది. అలా వెళ్తారు కలిసి రూమ్ కి వెళ్తుంటారు. కానీ భూమి మాత్రం ఈ ప్లేస్ లో రూమ్స్ ఏమీ వద్దంటూ సస్యాని తన పర్సనల్ రూమ్ కి తీసుకువెళ్తుంటుంది. వీళ్ళిద్దరిని సీసీ కెమెరా నుంచి జోసెఫ్ అనే స్పెషల్ ఆఫీసర్ గమనిస్తూ ఉంటాడు. కానీ సడన్ గా సస్య ప్లాన్ చేంజ్ చేస్తూ భూమిని తన రూమ్ కి తీసుకువెళ్తుంటాడు. ఇప్పుడే సీన్ ఫాస్ట్ లోకి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ జోసెఫ్ కొంతమంది పోలీస్ ఆఫీసర్లతో మాట్లాడుతూ సస్య ఒక పెద్ద గ్యాంగ్స్టర్, తన్ని ఎలా అయినా పట్టుకోవాలి. నిజానికి సస్య అనే పేరుతో ముగ్గురు తిరుగుతున్నారు. మనం మొదట చేయాల్సిన పని మనం పట్టుకున్నది సస్యానా కాదా అని గుర్తుపట్టడం. తనకు అమ్మాయిల పిచ్చి బాగా ఎక్కువ. రెగ్యులర్ గా ప్రాస్టిట్యూట్ హౌస్ కి వెళ్తూ ఉంటాడు. కాబట్టి మన భూమికి ట్రైనింగ్ ఇచ్చి తనని అండర్ కవర్ గా ప్రాస్టిట్యూట్ హౌస్ కి పంపిస్తున్నాం. భూమి చేయాల్సిందల్లా తనని అట్రాక్ట్ చేసుకొని తన అసలైన సస్యానా లేక డూప్లికేటా అనే విషయాన్ని కనిపెట్టడం. అలా కనిపెట్టి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మిగిలిందంతా మేము చూసుకుంటామని చెప్పి ప్లాన్ ప్రకారం భూమిని అక్కడికి పంపిస్తాడు. అనుకున్నట్టుగానే సస్య తనని సెలెక్ట్ చేసుకుంటాడు. ఇప్పుడు సీన్ ప్రజెంట్ లోకి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ సస్య భూమిని తన కారులో తన ప్లేస్ కి తీసుకువెళ్తూ తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తాడు. దాని వల్ల భూమి లొకేషన్ ఆగిపోతుంది. ఇలా వీళ్ళ ప్లాన్ మొత్తం తలక్రిందులు అవడంతో జోసెఫ్ భూమిని కనిపెట్టడానికి ట్రై చేస్తుంటాడు. ఇక్కడతో ఈ సీన్ కట్ అవుతూ మూవీ ఫాస్ట్ లోకి షిఫ్ట్ అవుతుంది. నిజానికి భూమి ఒక సాధారణమైన కానిస్టేబుల్. తనతో పాటు వాళ్ళమ్మ ఇంకా తన చెల్లి రూపా ఉంటారు. భూమి వాళ్ళ అమ్మ ఆరోగ్యం సరిగ్గా ఉండదు. కానీ రూపా మాత్రం అమ్మని పట్టించుకోకుండా సంతోష్ అనే అబ్బాయితో కలిసి తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ భూమి నార్మల్ గానే స్టేషన్ కి వెళ్ళిపోతుంది. అప్పుడే తన సీనియర్ ఆఫీసర్ భూమిని తనతో పాటు పనిచేసిన కానిస్టేబుల్ మైత్రిని పోలీస్ హెడ్ క్వార్టర్స్ కి తీసుకుని వెళ్లి జోసెఫ్ కి పరిచయం చేస్తాడు. ఇంకా జోసెఫ్ అక్కడ ఉన్న అఫీషియల్స్ కి భూమిని చూపెడతాడు. తనని చూసిన వాళ్ళంతా తన ఈ ఆపరేషన్ కి ఓకే అని చెబుతారు. ఇప్పుడు జోసెఫ్ మాట్లాడుతూ, మేము ఒక క్రిమినల్ కోసం వెతుకుతున్నాం. తనని పట్టుకోవడానికి నువ్వు ప్రాస్టిట్యూట్ గా వెళ్లి మాకు హెల్ప్ చేయాల్సి వస్తుందని చెబుతాడు. ఇప్పుడు సీన్ ప్రజెంట్ లోకి షిఫ్ట్ అవుతుంది. సస్య భూమిని తన రూమ్ లోకి తీసుకువచ్చి తనతో రొమాన్స్ చేయడం మొదలు పెడతాడు. ఇలా కొద్దిసేపటికి భూమిని రూమ్ లో వదిలేసి వాష్రూమ్ కి వెళ్తాడు. ఇంకా అదే మంచి ఛాన్స్ అనుకోని భూమి తన మొబైల్ ఆన్ చేస్తుంది. ఈ మూవీలో భూమికి ఆల్రెడీ పెళ్ళేవి. తన హస్బెండ్ లోక్ తో డివోర్స్ తీసుకోవడానికి ట్రై చేస్తుంటుంది. ఎందుకంటే భూమికి అసలు ఎటువంటి ఫీలింగ్స్ ఉండవు. అందుకే లోక్ తను వదిలేద్దాం అనుకుంటాడు. కానీ ఎందుకో తెలియదు గానీ సస్య టచ్ చేయగానే తనలో ఫీలింగ్స్ అన్ని ఒక్కసారిగా బయటకు వచ్చేస్తాయి. ఇంతలో భూమి తన మొబైల్ ఆన్ చేస్తుంది కదా. దాంతో జోసెఫ్ తన ఫోన్ సిగ్నల్స్ ట్రాక్ చేస్తూ వీళ్ళ రూమ్ దగ్గరకు వచ్చి సస్యాని అరెస్ట్ చేస్తాడు. తర్వాత రోజు మార్నింగ్ భూమి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా సస్య అని అండ్ ఆ రాత్రి జరిగిన విషయాల్ని తలుచుకుంటూ ఉంటుంది. ఇంకా తను చేసిన పనికి జోసెఫ్ వాళ్ళంతా భూమిని ఫుల్ గా పొగుడుతూ ఉంటారు. ఒక రోజు తన ఇంటికి వచ్చేసరికి లోకు వాళ్ళ ఇంటికి వచ్చి భూమి వాళ్ళ అమ్మతో డివోర్స్ గురించి మాట్లాడుతూ, మీరు నాకు ఒక ఆడపిల్లని కాదు ఒక మగవాడి నుంచి పెళ్లి చేసి నా గొంతు కోసేశారంటూ రూపాయికి లైన్ వేస్తూ ఉంటాడు. ఇప్పుడు భూమి మాట్లాడుతూ, కోర్టులో మన కేసు హీరింగ్ డేట్ ఇచ్చేశారు. ఈసారి నువ్వు రాకపోతే కేసు డిస్మిస్ చేస్తారని చెబుతుంది. కానీ లోక్ మాత్రం ఎప్పుడు ఏదో ఒకటి చెప్పి కేసు వాయిదా వేస్తూనే ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో జోసెఫ్ సస్యాని ఇన్వెస్టిగేషన్ చేయడానికి వెళ్తాడు. కానీ సస్య మాత్రం, నేను మీరు అడిగిన వాటికి నిజాలైతే ఖచ్చితంగా చెప్పను. కానీ అలా జరగాలంటే భూమి ఇక్కడికి రావాలని చెప్పి కండిషన్ పెడతాడు. దాంతో జోసెఫ్ మళ్ళీ భూమిని హెడ్ క్వార్టర్ కి పిలిపించి ఆ విషయం మొత్తం చెబుతాడు. కానీ భూమి మాత్రం దానికి ఒప్పుకోదు. ఎందుకంటే తను సస్య దగ్గర అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతూ ఉంటుంది. కానీ జోసెఫ్ తను ఎలాగోలాగా ఒప్పిస్తాడు. ఇప్పుడు సస్య భూమితో మాట్లాడుతూ, నాకు 16 ఏళ్ళు ఉన్నప్పుడు మా నాన్నకి ఒక అమ్మాయితో సెక్స్ చేస్తూ దొరికిపోయాను. కానీ అది చూసినా మా నాన్న నన్ను ఏమీ అనలేదు. పైగా దాన్ని మధ్యలో ఆపకుండా పూర్తి చేయమని తను అక్కడే కూర్చొని మొత్తం చూశాడు. అది తట్టుకోలేక నా గర్ల్ ఫ్రెండ్ సూసైడ్ చేసుకుని చనిపోయింది. అప్పటి నుంచి నేను ఒక విషయం బాగా నేర్చుకున్నాను. ఏదైనా ఒక పని మొదలు పెడితే మధ్యలో ఆపకూడదు. కాబట్టి మన ఆ రోజు మొదలు పెట్టిన పని కూడా తప్పకుండా పూర్తి చేయాల్సిందే అని తనతో చాలా అసభ్యంగా మాట్లాడతాడు. తన మాటలు విన్న భూమి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. కానీ జోసెఫ్ తనకి ధైర్యం చెప్పి మళ్ళీ లోపలికి తీసుకువెళ్తాడు. దాంతో భూమి లోపలికి వెళ్లి సస్యాని చాలా గట్టిగా క్వశ్చన్స్ అడగడం మొదలు పెడుతుంది. సస్య కూడా వాళ్ళ సీక్రెట్ ప్లేస్ యొక్క అడ్రస్లు తన డీటెయిల్స్ అన్ని చెప్పేస్తాడు. ఇక జోసెఫ్ వాళ్ళ టీం మొత్తం ఆ అడ్రస్ లన్నీ కరెక్టా కాదా అని చెప్పి కన్ఫర్మ్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు సస్య భూమితో మాట్లాడుతూ, నిజానికి నువ్వు చూడడానికి చాలా యావరేజ్ గానే ఉన్నావు. కానీ తెలియకుండానే నేను నీకు పెద్ద ఫ్యాన్ అయిపోయా అంటూ తనకి వీళ్ళిద్దరూ ఆ రోజు కలిసి ఉన్న రాత్రినే గుర్తు చేస్తూ ఉంటాడు. ఇంతలో జోసెఫ్ అక్కడికి వచ్చి తనని మళ్ళీ ఇంట్రాగేట్ చేయడం మొదలు పెడతాడు. ఇప్పుడు సస్య ఫాస్ట్ లో జరిగిన కొన్ని డ్రగ్ డీలింగ్ ఇన్సిడెంట్స్ ని గుర్తు చేస్తూ వాళ్ళ లీడర్ నాయక్ గురించి చెబుతాడు. అసలు నాయక్ అనే పేరు మా దందాలో కూడా వినపడదు. తన కోసం పనిచేస్తున్నారని మా గ్యాంగ్ లో చాలా మందికి తెలియదు. అంతెందుకు మీ పోలీసులు కూడా నాయక్ గురించి ఏమీ తెలియదు. నేను ఇప్పుడు నాయక్ కోసం పని చేయట్లేదు, మీకోసం పనిచేస్తున్నా అని అంటాడు. తర్వాత తను మళ్ళీ భూమిని తన మాటలతో టార్చర్ పెడుతూ ఉంటాడు. దాంతో భూమి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే తను నార్మల్ గానే జాబ్ కు వెళ్తుంది. ఇంతలో తన సీనియర్ అక్కడికి వచ్చి నేను జాబ్ లో నుంచి కొద్ది రోజుల పాటు సస్పెండ్ చేశారని అంటాడు. దాంతో తను వెళ్లి బయట కూర్చుంటుంది. ఇప్పుడు మైత్రి తనతో మాట్లాడుతూ
మాట్లాడుతూ నువ్వు ఎందుకు ఎవరికి చెప్పకుండా హెడ్ క్వార్టర్స్ నుంచి వెళ్ళిపోయావు? ఒకటి చెప్పు, నువ్వు నార్మల్ కానిస్టేబుల్ లా బ్రతకాలనుకుంటున్నావా లేక స్పెషల్ గా ఏదైనా సాధించాలనుకుంటున్నావా? నువ్వు ఇప్పుడే జోసెఫ్ సార్ కి సారీ చెప్పి మళ్ళీ ఈ ఆపరేషన్ లో జాయిన్ అవ్వు అని అంటుంది. తన మాటలు విన్న భూమి కూడా సారీ చెప్పడానికి హెడ్ క్వార్టర్స్ కి వెళ్తుంది. కానీ తనని లోపల కూడా రానివ్వరు. ఇంకా తను అలానే జోసెఫ్ కోసం బయట వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంతలో తను బయటకు వస్తాడు. భూమి తన దగ్గరికి వెళ్లి సారీ చెబుతూ నాకు ఇంకొక అవకాశం ఇవ్వమని అడుగుతుంది. కానీ జోసెఫ్ మాత్రం తన మాటలు వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత రోజు నుంచి భూమి డైలీ హెడ్ క్వార్టర్స్ కి వెళ్లి తన జాబ్ తిరిగి తెచ్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరూ తన్ని పట్టించుకోరు. ఇంకొక పక్క జోసెఫ్ తన టీమ్ తో భూమిని నాయక్ దగ్గరికి పంపి తన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ రాబడడానికి కొత్త ప్లాన్ రెడీ చేస్తూ ఉంటాడు. తర్వాత రోజు భూమి అండ్ రూపాయి కలిసి డివోర్స్ తీసుకోవడానికి కోర్టుకు వెళ్తారు. ఇంతలో తనకి హెడ్ క్వార్టర్స్ నుంచి మెసేజ్ రావడంతో డివోర్స్ మ్యాటర్ అక్కడే వదిలేసి కంగారుగా అక్కడికి వెళ్ళిపోతుంది. తను లోపలికి వెళ్ళగానే తనకి ముందుగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా సైకోమెట్రిక్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. భూమి కూడా దానికి ఏమాత్రం ప్రిపేర్ అవ్వకుండానే ఆ టెస్ట్ కంప్లీట్ చేస్తుంది. అదే రోజు నైట్ తను తిరిగి ఇంటికి వెళ్తూ ఒక హోటల్ దగ్గర ఆగి కాల్ మాట్లాడుతూ ఉంటుంది. అక్కడ ఉన్న వెయిటర్ తనని అదే పనిగా చూస్తూ ఉంటాడు. భూమికి ఎలాంటి ఫీలింగ్స్ లేవని తను మగాళ్ళతో సమానమని చెప్పి లేక తను ఇబ్బంది పెడుతూ ఉంటాడు కదా. ఆ మాటలు గుర్తు చేసుకుంటూ ఇప్పుడు భూమి తన బాడీ పార్ట్స్ అతనికి చూపెడుతూ సెడ్యూస్ చేస్తూ అలా నా వెయిటర్ ని పక్కకి తీసుకెళ్లి నన్ను ముట్టుకో అని చెప్పి అంటుంది. ఆ వెయిటర్ కూడా చాలా కంగారు పడుతూ తను ముట్టుకుంటాడు. ఇంతలో సడన్ గా భూమి తనని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అండ్ అలానే ఇంటికి వెళ్లి రూపా బాయ్ ఫ్రెండ్ సంతోష్ ని కూడా సెడ్యూస్ చేసి నవ్వుకుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ జోసెఫ్ భూమిని పిలిపించి తనతో మాట్లాడుతూ నువ్వు మాతో కలిసి పనిచేయడానికి నేను ఇక్కడ అందరినీ కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాను. కానీ నువ్వు మాత్రం ఈ టెస్ట్ లో ఫెయిల్ అయ్యావు. ఇప్పుడు మేము ఆ పని కోసం ఇంకెవరినైనా వెతుక్కోవాల్సి ఉంటుందని అంటాడు. భూమి తనతో ఇంకొక ఛాన్స్ ఇవ్వమని జోసెఫ్ ని చాలా రిక్వెస్ట్ చేస్తుంది. కానీ జోసెఫ్ మాత్రం కుదరదంటూ తను అక్కడి నుంచి పంపించేస్తాడు. అదే రోజు నైట్ తను జోసెఫ్ తో మాట్లాడడానికి తన కార్ దగ్గర వెయిట్ చేస్తూ జోసెఫ్ రాగానే నేను ఈ పని ఖచ్చితంగా చేయాల్సిందే అంటూ తనని సెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇంకా జోసెఫ్ కూడా తనకి ఫ్లాట్ అయిపోయి తను ఒక బార్ కి తీసుకువెళ్తాడు. ఇప్పుడు జోసెఫ్ మాట్లాడుతూ ఈ సైకోమెట్రిక్ టెస్ట్ ఇదంతా పక్కన పెట్టు, ఇప్పుడు నేను నీకు రియల్ టెస్ట్ పెట్టబోతున్నా అంటూ తనకి అదే బార్ లో ఉన్న హేమంత్ అనే వ్యక్తిని చూపెడుతూ నువ్వు కానీ తనని దారిలో పెట్టుకొని తన మీద కత్తితో దాడి చేస్తే నిన్ను మళ్ళీ ఈ ఆపరేషన్ లో తీసుకుంటా అని తనకు మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇస్తాడు. తను చెప్పినట్టుగానే భూమి హేమంత్ని ఎవరూ లేని ప్లేస్ కి తీసుకువెళ్లి తన మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ హేమంత్ రివర్స్ లో భూమిని కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జోసెఫ్ కూడా తనని అక్కడే ఒంటరిగా వదిలేస్తాడు. ఇంకా భూమి కూడా తిరిగి ఇంటికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ హేమంత్ తనని ఫాలో అవుతూ తన ఇంటికి వెళ్ళిపోతాడు. భూమి కూడా హేమంత్ వెనకాలే వెళ్తుంది. ఇక్కడ హేమంత్ తో పాటు జోసెఫ్ కూడా ఉంటాడు. ఇప్పుడు జోసెఫ్ మాట్లాడుతూ నిజానికి నువ్వు టెస్ట్ లో ఫెయిల్ అవ్వలేదు, నీ జాబ్ కూడా పోలేదు, కావాలని అలా క్రియేట్ చేశాం. మన నెక్స్ట్ టార్గెట్ నాయక్, ఇక మీదట హేమంతే నీకు ట్రైనింగ్ ఇస్తాడని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత నుంచి భూమి హేమంత్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటూ ఫిజికల్ గా చాలా స్ట్రాంగ్ అయిపోతుంది. అలానే తనకి నాయక్ దగ్గరికి వెళ్ళడానికి ప్రాస్టిట్యూట్ లాగా ఎలా రెడీ అవ్వాలని కూడా నేర్పిస్తూ ఉంటారు. నెక్స్ట్ సీన్ లో జోసెఫ్ జైల్లో ఉన్న సస్యాన్ని కలుస్తాడు. ఇప్పుడు సస్య మాట్లాడుతూ తనకు ఒక ప్లాన్ చెబుతాడు. ఇంకొక పక్క భూమి అందంగా రెడీ అవ్వి వెళ్లి రోడ్డు మీద నిలబడుతుంది. అదే టైంకి ఒక కారు వచ్చి తను పిక్ చేసుకొని సస్య దగ్గరికి తీసుకువెళ్తారు. అదేంటి సస్య జైల్లో ఉన్నాడు కదా, సడన్ గా బయటికి ఎలా వచ్చాడన్న డౌట్ వచ్చింది కదా. నిజానికి అదే తన ప్లాన్. భూమి తన దగ్గరకు వస్తే తను భూమిని అక్కడ నుంచి పంపించేసి తన మనుషులతో తిన నా టైప్ కాదు మన గురు టైప్ అని అంటాడు. దాంతో తన మనుషులు భూమిని పిక్ చేసుకున్న దగ్గర వదిలేస్తారు. ఇంకొక పక్క సస్య లాకప్ లో ఉండగా పోలీస్ డిపార్ట్మెంట్ లో తనకి హెల్ప్ చేస్తున్న కొంతమంది పోలీసుల గురించి చెబుతాడు. దాంతో జోసెఫ్ వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటాడు. తను సస్య దగ్గరికి వెళ్తుందనే విషయం భూమికి తెలియదు. దాంతో తను తిరిగి వచ్చిన తర్వాత జోసెఫ్ తో గొడవ పడుతుంది. ఇప్పుడు జోసెఫ్ నువ్వు సస్య సంగతి మర్చిపో, ఇప్పుడు మనం ఆలోచించాల్సింది మెయిన్ వేళ నాయక్ గురించి అని చెబుతాడు. దాంతో నెక్స్ట్ డే నుంచి తను బాగా ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు నాయక్ దగ్గరికి వెళ్లాల్సిన టైం వచ్చేసింది, తను త్వరలో ముంబై రాబోతున్నాడు అని చెబుతాడు. అదే టైం కి సస్య జోసెఫ్ కి కాల్ చేసి ముంబైలో వాళ్ళ డ్రగ్స్ ఎక్స్పోర్ట్ అవుతున్న ప్లేసుల గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. తర్వాత భూమి ఈ ఆపరేషన్ చివరికి రాబోతుందని తన ఇంటి దగ్గర నుంచి ఒక హోటల్కి షిఫ్ట్ అవుతుంది. తర్వాత తను అందంగా తయారవ్వి మళ్ళీ రోడ్డు మీదకి వెళ్తుంది. కానీ నాయక్ రాకపోవడంతో తిరిగి రూమ్ కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే మళ్ళీ సస్య భూమికి కాల్ చేసి ఈ రోజు నాయక్ ఊర్లోకి వస్తున్నాడు, నువ్వు వెళ్ళాలని చెబుతాడు. కానీ భూమి మాత్రం జోసెఫ్ కాల్ చేస్తే మాత్రమే తను అక్కడికి వెళ్తానంటుంది. కొద్దిసేపటికి జోసెఫ్ తను కాల్ చేసి స్పాట్ కి వెళ్ళమని చెబుతాడు. అండ్ అలాగే తనకి ధైర్యం చెబుతూ నువ్వు నాయక్ దగ్గరికి వెళ్తుంది ఇదే మొదటిసారి, తనకి నీ మీద నమ్మకం కలిగించుకో, తనని నీకు అట్రాక్ట్ చేసుకో, అలాగే నువ్వు తనని కలవడం ఇదే చివరిసారి కాకుండా చూసుకో అని చెబుతాడు. తను చెప్పినట్టుగానే భూమి వెళ్లి తన స్పాట్ లో నిలబడుతుంది. ఇంతలో ముందు సీన్ లో తనని సస్య దగ్గరికి తీసుకువెళ్లిన మనుషులే మళ్ళీ తన్ని పిక్ చేసుకుంటారు. తన కారెక్కగానే తన మొబైల్ తీసుకుని చెక్ చేస్తూ దానిలో లొకేషన్ ఆప్ చేసేస్తారు. దాంతో పోలీస్ టీం భూమి లొకేషన్ మిస్ అయిపోతారు. ఇంకొక పక్క భూమి వెళ్లి నాయకుని కలుస్తుంది. అక్కడికి వెళ్ళగానే తన మనుషులు భూమి బట్టలు విప్పేసి చెక్ చేస్తారు. ఇప్పుడు భూమి నాయకుతో మాట్లాడుతూ నువ్వు అందరి ముందు నా బట్టలు విప్పి మరీ చెక్ చేయించావు, నువ్వు నన్ను దారుణంగా అవమానించావు, కాబట్టి ఈ రోజు నేను నీతో సెక్స్ చేయనని అంటుంది. దానికి నాయక్ కూడా నీకు ఇష్టం లేకుండా నిన్ను ముట్టుకోనంటూ తనతో ఆ రోజంతా కబుర్లు చెప్పి అక్కడి నుంచి పంపించేస్తాడు. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ జోసెఫ్ మెసేజ్ పెట్టడంతో భూమి వెళ్లి అదే ప్లేస్ లో నిలబడుతుంది. నాయక్ మనుషులు వచ్చి మళ్ళీ తన ఇంటికి తీసుకువెళ్తారు.
వెళ్తూ ఉంటారు. ఇప్పుడు కూడా జోసెఫ్ టీమ్ ఆ కార్ ని ఫాలో అవుతూ ఉంటారు. కానీ మధ్యలో నాయక్ భూమికి బుర్కా వేసి తన డిఫరెన్స్ వెహికల్స్ లో మారుస్తూ జోసెఫ్ వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తారు. దాంతో వాళ్ళు భూమిని మిస్ అయిపోయి వేరే అమ్మాయిని ఫాలో అవుతూ ఉంటారు. ఇంకొక పక్క భూమి వెళ్లి నాయక్ ని కలుస్తుంది. ఇప్పుడు నాయక్ మాట్లాడుతూ, నువ్వు పోయినసారి ఇక్కడికి వచ్చినప్పుడు నీ ఫోన్ ని నా మొబైల్ తో మిర్రరింగ్ చేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నీ ఫోన్ లో ఒక్క నెంబర్ కూడా యాక్టివ్ గా లేదంటూ భూమిని అనుమానిస్తూ తను అక్కడి నుంచి పారిపోకుండా చైన్లతో కట్టేస్తాడు. విషమెద్దమైన తన మనుషులు భూమిని సస్యాన్ని తన దగ్గరికి తీసుకువెళ్ళమన్నాడనే విషయం చెబుతూ వాళ్ళని క్షమించమని బ్రతిమలాడతారు. ఇంకా నాయక్ భూమిని ఒక రూమ్ లో పెట్టేసి రోజు తనకి తన గురించి అన్ని విషయాలు చెబుతూ మాట్లాడుతూ ఉంటాడు. కొద్ది రోజుల తర్వాత నాయక్ తన బ్రెయిన్ బాగా ఉపయోగించి జరిగిన సంఘటనలన్నీ లింక్ చేస్తూ నిజం తెలుసుకొని తను వేరే ఊరు వెళ్తున్నా అని చెప్పి అందరినీ నమ్మించి సస్యాన్ని భూమి దగ్గరికి పంపిస్తాడు. ఇక్కడ వీళ్ళిద్దరూ ఆపరేషన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ నాయక్ మాత్రం ఎక్కడికి వెళ్ళడు. అదే రూమ్ లో చాటుగా నిలబడి వీళ్ళ మాటలు విని సస్యాన్ని గొంతు కోసి చంపేస్తాడు. తర్వాత తను వెళ్లి భూమితో ఇంటిమేట్ అవుతాడు. భూమి కూడా తన ఫీలింగ్స్ అన్ని నాయక్ దగ్గర చూపెడుతూ, నేను ఇప్పటి వరకు పోలీసుల కోసం పనిచేశాను, ఇక మీదట నీతో కలిసి ఉండాలనుకుంటున్నాను, నువ్వు దీనికి ఒప్పుకున్నా పర్వాలేదు లేదా నన్ను చంపేసినా పర్వాలేదని చెబుతుంది. దానికి నాయక్ నీకు ఏం చేయాలనిపిస్తే అది చెయ్యనంటాడు. అలా ఈ సిరీస్ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్ ఇవాల్టి వీడియో. ఈ సిరీస్ పైన మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి. అండ్ నాయక్ భూమిని చంపేశాడా లేదా లేక తనతోనే ఉంచుకున్నాడా? ఒకవేళ భూమి నాయక్ తో పాటు ఉంటూ పోలీసులకు హెల్ప్ చేస్తుందా? మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.